జాగ్రత్తగా అట్టపెట్టెలు కారులో పంపించావు కదా. మీరు చెప్పిన తర్వాత పంపకుండా ఉంటానా బాబు? చాలా టెన్షన్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. తారను అనుభవించడానికి ఎందుకంత తొందరపడతావు? అంటే ఎలాగో రంగాను చిన్నను చంపుతామని హెచ్చరించావు కదా. అవును, అయితే ఏంటి? నాకు వదిలే, రేపు తార అందంగా తయారై నీకోసం ఎదురు చూస్తున్నట్లు ఏర్పాటు చేస్తా. అబ్బా నరసింహన్న, నువ్వు ప్లాన్ వేసి ఎదురే ఉండదు. అయితే రేపు రాత్రికి నీకు తారకు ఫస్ట్ నైట్. ఎలాగో రంగాను వాడి కొడుకును హైదరాబాద్కు పంపిస్తాం కదా. అవును, రేపు రాత్రి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. వస్తా. మలేష్, ఆ లగేజ్ పెట్టావు కదా, ఆ 2 అట్టపెట్టెలు కూడా పెట్టేసి. రంగా, ఈ 2 అట్టపెట్టెల్ని మా వాళ్ళు అమీర్పేటకు వచ్చి తీసుకుంటారు, వాళ్ళకి ఇచ్చేసి. సరే, నువ్వు రావచ్చు కదరా తోడుగా. చెప్పాను కదరా పని ఉండని, అందుకే ఉండిపోవాల్సి వస్తుంది. ఎల్లుండి ఎలా అయినా నీ దగ్గర ఉంటా నేను. సరేరా. బాయ్ చిన్న. బాయ్ తాతయ్య. బాయ్ చిన్న. బాయ్ అంకుల్. తాతయ్య మళ్ళీ వస్తానే. ఓకే చిన్న, నేనే వస్తాలే. బాయ్ రా. బాయ్. బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. బాబు. మందు ఎక్కువ తాగొద్దు. రాత్రి 10 గంటలకు తార నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు మందుతో బందుతో ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎంత తాగినా కంట్రోల్లో ఉంటావులే. నా గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. ఇంత నమ్మిన బంటు నాకు దొరుకుతారని ఊహించనే లేదు. నన్ను మహారాజులా చూసుకుంటున్నారు. ఆశపడి కూడబెట్టుకోవాలంటే కూడా నాకు వెనకాల ఎవరూ లేరు కదా బాబు. ఇప్పుడు మందు కొద్దిగానే తాగుతా, దాన్ని అనుభవించాక రేపు మళ్ళీ మన ఇద్దరం కలిసి ఈ ఫుల్ బాటిల్ లేపేద్దాం. సరే రవి బాబు. టైం రాత్రి 8 అవుతుంది. తార నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందా? మళ్ళీ డౌటా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ రాత్రంతా మీ ఇద్దరే కదా. ఎందుకైనా మంచిది, ముందుగా నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. 1 గంట తర్వాత అక్కడికి వస్తా. సరే రవి బాబు. ఉంటాను బాబు.
ఆశ్చర్యపోతున్నావా? ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నీలాంటి నేరగాళ్ళను పట్టుకోవడానికి ఇలా నమ్మక ద్రోహం చేయటమే మా వృత్తి. మీ బాస్ ఆచూకీ త్వరగా చెప్పు, లేకుంటే నువ్వు చాలా రిస్క్లో పడతావు. బీ కేర్ఫుల్. నువ్వు తప్పించుకునే ఏర్పాటు చేస్తా. 2 కోట్లు ఇస్తే 2 కాదు 5 కోట్లు ఇస్తా. ఓకే, డన్. హలో రంగా, ఎక్కడున్నావు? సార్ చెప్పండి సార్, మన ఆఫీస్ దారిలో ఉన్నాను, నేను తారా. నువ్వు ఒకసారి ఆఫీస్కి రా. ఓకే. ఎవరండి? అదే మన నరసింహ సారు మ్మ్. ఆఫీస్కి రమ్మంటున్నాడు. మ్మ్. అరే గుర్తే పట్టలేదే. నమస్తే సార్. నమస్తే రంగా. నమస్తే. చిన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడు సార్. రవి గురించి కొన్ని విషయాలు అడగాలని పిలిచాను. రవి నేను కాలేజ్ నుంచి మంచి ఫ్రెండ్స్ సార్. తర్వాత మీరు నమ్మించి వలవేసి పట్టుకోవడం సూపర్ సార్. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.